ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు మనలను ప్రేమించి గడిచిన కాలమంతా తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి కాపాడి ఈ జూన్ నెల 2వ తారీఖులోనికి మనల్ని నడిపించినందుకు మనందరం మన ప్రభుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి మాటను మనం చదువుదాం. ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి ప్రార్థన మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవ, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ప్రభువా, 2024వ సంవత్సరం జూలై నెల 2వ తారీఖులోనికి నైనా మీరు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం దేవా. ఇది నాన్న ప్రభువా, మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నటువంటి మీ మాటను బట్టి మీకు స్తోత్రమయ్యా. అయ్యా, నిలబడుచున్న నేను అల్పుడన్నైనా అయోగ్యుడను మట్టి ఘటమును ప్రభా, ఓటికొండను ప్రభా, నన్ను మరుగు చేసుకోండి. నన్ను మీ సులువు చాటున మరుగుపరుచుకోండి. నన్ను మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించను ప్రభా. నన్ను మీ నోటికి బోరగా మాత్రమే మీరు వాడుకొని నా జ్ఞానమును మరుగు చేసి ప్రభా, మీరేనైనా మాతో మీ ప్రజలతో మీరు మాట్లాడండి. పెత్తబడుతూ ఉన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్లుగానైనా మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటి అనంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఒకసారి మీరు మీ నోటితో ఈ మాటను వచిస్తారా? ప్రతి ఒక్కరు నీ ప్లేస్ లో నా పెట్టుకోండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనతో మనమే మాట్లాడుకుందాం. నా దుఃఖ దినములు సమాప్తములగును, నా దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడి రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ రోజున మానవులు దుఃఖం దుఃఖం దుఃఖం, వేదన వేదన వేదన, గుండె నిండా దుఃఖముతో ఉన్నారండి. గుండె నిండా దుఃఖంతో, హృదయమంతా వేదనతో, పరిస్థితుల ప్రభావాల వల్ల వేదన. ఈ రోజున ఎవరిని కదిలించినా గాని ఏడ్చే పరిస్థితి, దుఃఖముతో కన్నీరు కట్టలు తెచ్చుకునే పరిస్థితి. ఎవరిని కదిలించినా నాకు వీళ్ళకి వీరి జీవితాల్లో దుఃఖము లేదు అంటానికి ఆ సమస్య లేదండి, అవకాశమే లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖము తాండవిస్తా ఉంది. దుఃఖముతో మానవుడు తల్లడిల్లిపోతా ఉన్నాడు. ఎవరిని కదిలించినా, భార్య వల్ల భర్తకు దుఃఖం, భర్త వల్ల భార్యకు దుఃఖం, పిల్లల వల్ల తల్లిదండ్రులకు దుఃఖం, తల్లిదండ్రుల వల్ల పిల్లలకు దుఃఖం, అన్నదమ్ముల వల్ల అన్నదమ్ములకు దుఃఖం, అక్కజనుల వల్ల అక్కజనులకు దుఃఖం, తోబుట్టువులకు దుఃఖం. రోజున పిల్లరా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చునుగాక. వేదనతో దుఃఖముతో బాధపడుతూ ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే సమయం వచ్చేసింది. దిస్ ఈస్ ద డే టు ఎండ్ యువర్ సారోస్.
ఈ దినము నీ దుఃఖమునకు ముగింపు దినము నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీవు నీ దుఃఖ దినాలను ఆయన సమాప్తము చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతావా అంటున్నాడు కదా. అక్కడ పైభాగంలో మనం చూస్తే, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. సూర్యుని కాంతి దేవుడే, చంద్రుని చల్లదనం దేవుడే అంటా ఉన్నాడు కదా. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నిందల్లో, అవమానాల్లో ఈ రోజున మానవులు నిందల వలన, అమ్మో ఎవరిని చూస్తే భయంకరమైన నిందలనా, నా మీద నాకు వస్తున్న నిందలు ఎవరి మీదకు రావన్నా, నిందలు నా గుండె నిండా దుఃఖమే ఉందన్నా. ఎందుకంటే నేను పడరాని నిందలు పడతా ఉన్నానన్నా. నన్ను ఉచితార్థంగా ఉత్తి పుణ్యానికి నా మీద నిందలు వేస్తా ఉన్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను నిందిస్తా ఉన్నారు, నన్ను అవమానిస్తా ఉన్నారన్నా. కన్నీరు సొంత వారి వలనే కన్నీటి పరిస్థితులు ఈ రోజున. సొంత వారే బాధ పెడుతూ ఉన్నారు, సొంత వారే నిందిస్తా ఉన్నారు, సొంత వారే అవమానిస్తా ఉన్నారు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యోబు దుఃఖపడ్డాడండి. యోబు ఎంత దుఃఖపడ్డాడండి. అమ్మో యోబు, మనం అనుకుంటాం నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రావండి, అమ్మో నాకు వచ్చిన శ్రమలా, నేను పడిన కష్టాలు ఎవరు పడలేదు, నేను పడిన నిందలు ఎవరు పడలేదు, నేను పొందిన అవమానాలు ఎవరు పొందలేదు అని ఎవరికి వారు అనుకుంటా ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలిగితే, యోబును మనం చూడగలిగితే, యోబు చూచిన తర్వాత మన నిర్ణయాన్ని, మన ఆలోచన మనం మార్చుకుంటాం. ఎందుకంటే యోబు పడిన శ్రమలతో మనం పోల్చుకుంటే మన శ్రమలుగా అనిపించవండి. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే యోబు చూచిన శ్రమలను మనం చూస్తే ఆ శ్రమలతో పోలిస్తే మన శ్రమలుగానే అనిపించవు. ఎందుకు అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు, అన్ని అవమానాలు పొందాడు. కానీ దేవుడు ఒక దినాన యోబు దుఃఖ దినాలను సమాప్తము చేసి రెండంతర ఆశీర్వాదంతో నింపాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా. హల్లెలూయా. దావీదు శ్రమ పడ్డాడు. ఒక పక్క రాజు తరుముతా ఉన్నాడు, ఒకసారి రాజుగారు తరిమితే, ఒకసారి కుమారుడు తరుముతా ఉన్నాడు, ఒకసారి తనతో వచ్చిన జనాంగమే తరుముతా ఉన్నారు దావీదుని. ఎంత శ్రమలు పడ్డాడంటే దావీదు జీవితం అంతా శ్రమలు ముళ్ళ బాటలోనే దావీదు నడిచాడు. కానీ దావీదు దుఃఖ దినాలను సమాప్తము చేసి మహారాజుగా వంశానికి, దేవుని తన గర్భంలో నుండి యేసుక్రీస్తు బయలువెళ్ళేంత ఆ జీవితంలోనికి దేవుడు దావీదును తీసుకొని వచ్చేసాడు. యోసేపు కష్టాలు పడ్డాడు, యోసేపు దుఃఖపడ్డాడు. యోసేపు దుఃఖము కూడా చాలా భయంకరమైన దుఃఖం అండి. సొంత అన్నలే యోసేపును నిందించి, అవమానించి, కొట్టి చంపాలని చూసి గుంటలో పడేసి ఇష్మాయిలుకి అమ్మేశారు. కానీ దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకొని యోసేపు దుఃఖ దినాలను సమాప్తము చేసి ఐగుప్తు దేశం మీద ఉన్నతాధికారిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖ దినాలను నేను సమాప్తము చేయబోతా ఉన్నాను. చూడండి, మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే, తిమింగలం కడుపులో నుంచి యోనా బయటకు వచ్చాడు. రాలేదా? సింహాల బోన్ల నుండి దానియేలు బయటకు వచ్చాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ కష్టాలను దేవుడు, వాళ్ళ శ్రమను దేవుడు సమాప్తము చేశాడు. చనిపోయి 4 రోజుల ఈ సమాధిలో పాతి పెట్టబడి 4 రోజులైనటువంటి లాజరు సమాధిని చీల్చుకొని బయటకు వచ్చాడు. అవన్నీ సాధ్యపరచగలిగిన దేవుడు ఈ రోజున నీ దుఃఖ దినాలను సమాప్తము చేయలేడా? నీ దుఃఖ దినాలకు ముగింపు పలకలేడా?
విశ్వాసం ఉంచి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యందు, దేవుని వైపు చూడు. దేవుడు నీతోనే ఇది నా వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతా ఉన్నాయి, సమాప్తము కాబోతా ఉన్నాయి. యేసు నామములో ఈ ఉదయకాలం దేవుని సేవకులుగా నేను మీ పక్షాన పలుకుతా ఉన్నాను. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక, ముగించబడును గాక. ఇక నుంచి మీ జీవితాల్లో సంతోషము తాండవించును గాక, సంతోషము నెలకొనును గాక, సంతోషము మీ జీవితాల్లో నింపబడి మీరు సంతోషముతో నింపబడుదురు గాక. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుని వైపు చూడండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రము నైనా. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మీ ప్రశస్తమైన నామానికి నైనా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలోనైనా ఈ జూలై నెల 2024 సంవత్సరం జూలై నెల 2వ తారీఖు కొరకునైనా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం. మీ దుఃఖ దినములు సమాప్తములగును అని మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నైనా, ఇన్నాను ప్రభా, ప్రజలునైనా దుఃఖములో, వేదనలో, కన్నీటి పరిస్థితుల్లో ప్రభా వారునైనా జీవిస్తా ఉన్నారు ప్రభా. అయ్యా, బిడల జీవితాల్లో దుఃఖమును మీరు తొలగించండి. సంతోషముతోనైనా బిడల హృదయాలను మీరు నింపండి, బిడల కుటుంబాలను మీరు నింపండి ప్రభా. ఎంతమంది బిడలైతే ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తా ఉన్నారు, బిడలను ప్రభా మీరు విశేషముగా దర్శించండి, కుటుంబాలను విశేషముగా మీరు దర్శించండి. కుటుంబాల్లోనైనా దుఃఖకరమైన పరిస్థితులను ప్రభా మీరు తొలగించండి అయ్యా. కుటుంబాల్లోనైనా మీకు స్తోత్రం దేవా, వేదనకరమైన పరిస్థితులను మీరు తొలగించండి. సంతోషమునైనా కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి. యా ఆనందమును, యా నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహించండి అయ్యా. వెత్తబడిన మీ వాక్యమును బిడ్డలందరి అంతరంగాలు మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్లుగానైనా బిడ్డలను ప్రభా మీరు బలపరిచి నడిపించండి నైనా. ఇది నన్ను ప్రభా బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, పనుల్లో మీరుతో ఉండండి. క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలైతే ఇది నాన్న ఉద్యోగ జన్మదినాలను, వివాహ దినాలను జరుపుకుంటూ ఉన్నారు, ఆ బిడ్డలను మీరు దీవించండి. విశేషంగా నైనా ఆశీర్వదించి ఫలభరితంగా మీరు మార్చండి ప్రభా. ఇటువంటి జన్మదిన, వివాహ దినాలు ప్రభా వారి యొక్క అనేకమైనవి జరుపుకుంటున్నాయినా మీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించినట్లుగానైనా బిడ్డలందరినీ కూడా నైనా మీరు బలపరిచినైనా ఆత్మీయంగా వర్ధల్లో చేయండి. ఈ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచయం కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగానైనా అయ్యా రక్షణార్థముగానైనా అనేకులకునైనా ఇక పరిచయం మీరు సహాయం చేసి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు ప్రత్యేకముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.